హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు మా చెల్లి బర్త్డే. ఇంకా ఫ్యామిలీ అందరం కలిసి అవునాక్షమ్మ గుడికి అయితే వచ్చేసాము. ఈ గుడికి ఒక హిస్టరీ ఉంది. దేవత కాలంలో సోమకాసుడు అనే రాక్షసుడు ఉండేవాడంట. ఆయన అప్పుడు మనుషుల్ని మునుల్ని ఎక్కువ బాధ పెట్టేవాడు. అది చూసి బ్రహ్మదేవుడు అయితే యజ్ఞం అయితే స్టార్ట్ చేశాడు. ఆ యజ్ఞాన్ని చెడగొట్టాలనేది సోమకాసుడు అనుకున్నప్పుడు దేవతలందరూ కలిసి పార్వతీదేవిని అయితే ప్రార్థించారనమాట. అప్పుడు పార్వతీదేవి కాళికానంతర రూపమై శిరస్ము పైన జ్వాలను, మెడలో రాక్షస కపాలధారిని, అష్టభుజధారిని, శతకోటి సూర్యచంద్రుల తేజస్సుతో ఉగ్ర రూపం దాల్చి సోమకాసుని వధించింది. అమ్మ రూపాన్ని చూసిన బ్రహ్మదేవుడైతే, అమ్మా, నిన్ను భరించి పూజించగల శక్తి మాకు లేదు, కావున నువ్వు ఆకాశరాజు కోటలో స్వయంగా వెలిసి పూజలందుకో అని వివరించి చెప్పాడనమాట. దాంతో అమ్మ ఆకాశరాజు కోటలో స్వయంభుగా వెలిసిన చిన్నమ్మవారు. నేడు మనం అవనాక్షి అమ్మ అని పిలుస్తున్నాం. అవనాక్షి అంటే అమన అంటే వేదం, అక్షి అంటే కనుల అని, అంటే వేదములకే కన్నుల కలది అని అమ్మవారి పేరుకి అర్థం. ఇది నేను చెప్పడం లేదు, గుడి దగ్గర స్థల పురాణం ఉంటే దాన్ని చూసి చెప్తున్నాను. ఇంకా అలానే గుడి చూసుకొని ఇంక మా చెల్లికి అయితే డ్రెస్ తీసుకొని ఇంకైతే ఇంటికైతే వచ్చేసాము. నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్, ఫాలో, సపోర్ట్. ఈ ఒకసారి తట్టేద్దాం.